ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ క్లబ్ నామాపూర్ ఆధ్వర్యంలో 153వ రోజు రాజ్యాంగ పఠనం చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 194 రాష్ట్ర శాసనసభ మండలిలోని సభలకు, వాటి సభ్యులకు, వాటి కమిటీలకు అధికారములు, విశేషాధికారములు, ప్రత్యేకమైన హక్కులు మొదలగునవి. ఈ రాజ్యాంగ నిబంధనలకు శాసన మండలి కార్యవిధానం, క్రమబద్ధపరచు నియమాలు, స్థాయి ఉత్తర్వులకు లోబడి ప్రతి రాష్ట్ర శాసన మండలిలో వాక్ స్వాతంత్ర్యము ఉండవలెను. నెంబర్ 2, రాష్ట్ర శాసన మండలిలోని ఎవరైనా సభ్యుడు శాసనసభ లేక శాసన పరిషత్తులో లేదా దానికి చెందిన ఏదేని కమిటీలో తాను చెప్పిన ఏదేని విషయం గురించి కానీ, వేసిన ఓటు గురించి కానీ ఏదేని కోర్టులో చర్యలు తీసుకొనబడుటకు పాత్రుడు కారాదు. అట్టి శాసన మండలి ఏదేని సభ ప్రాధికారంచే లేదా క్రింద ఏదేని రిపోర్టు, పత్రం, ఓటు లేదా కార్యకలాప ప్రచురణ విషయంలో ఏ వ్యక్తియు అపరాధమునకు పాత్రుడు కారాదు. నెంబర్ 3, ఇతర విషయములలో రాష్ట్ర శాసన మండలి యొక్క ఏదేని సభ యొక్క సభ్యుల యొక్క అట్టి శాసన మండలికి చెందిన ఏదేని కమిటీ యొక్క అధికారాలు, విశేష అధికారాలు మరియు మినహాయింపులు శాసన మండలి ఎప్పటికప్పుడు శాసనం ద్వారా నిర్ణయ అయినట్టు ఉండవలను. అట్లు నిర్ణయించినంత వరకు రాజ్యాంగం 44వ సవరణ చట్టంలోని 26వ సెక్షన్ను అమల్లోకి వచ్చుటకు వెంటనే పూర్వము ఆ సభకు, దాని సభ్యులు, దాని కమిటీలకు ఉండే అధికారాలు, విశేష అధికారాలు, మినహాయింపులే అమల్లో ఉండవలెను. నెంబర్ 4, క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3లోని నిబంధనలు రాష్ట్ర శాసన మండలి సభ్యులకు వర్తించినట్లే ఈ రాజ్యాంగమును పురస్కరించుకొని రాష్ట్ర శాసన మండలి యొక్క ఏ సభలోనైనా దానికి చెందిన ఏదేని కమిటీలో కానీ మాట్లాడటకును, అన్యదా దాని కార్యకలాపాలలో పాల్గొను హక్కు గల ఇతర వ్యక్తుల విషయంలో కూడా వర్తింపవలెను. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ బాటలో నడుద్దాం. అంబేద్కర్ బాటలో నడుద్దాం. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. జై భీమ్. జై భీమ్.